హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రిస్పీ బెండకాయ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ బెండకాయల్ని హాఫ్గా కట్ చేసి దాంట్లో 4 పీసెస్ చేయాలండి. చూసారా, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ బెండకాయల్ని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. తడిగా ఉండకూడదండి. క్లాత్తో బాగా తుడుచుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలండి, ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. తర్వాత మనం కారం యాడ్ చేస్తున్నాండి. మనకు ఎంత సరిపోతుందో మనకి అంత కారం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా యాడ్ చేశానండి. ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. పావు కిలో అయితే 2 స్పూన్స్ చాలండి. హాఫ్ కేజీ కనుక నేను 4 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండి అండి, శనగపిండి తీసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపాలండి. కొంచెం వేయాలండి, ఎక్కువ వద్దండి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మళ్ళీ కలుపుకోవాలండి. మనం కలుపుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి. చూసారా, ఈ విధంగా ఇప్పుడు మనం బెండకాయల్ని వేసుకోవాలండి స్లోగా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. 2-3 సార్లు వేసుకోవాలండి. ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకూడదండి. 2-3 సార్లు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి. సగం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి నేను. చూసారా, ఈ విధంగా ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను పల్లీలు కూడా తీసుకుంటున్నానండి. అదే ఆయిల్లో పల్లీలు తీసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేయండి. బెండకాయతో పాటు పల్లీలు ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. దాంట్లో యాడ్ చేసుకోవాలండి బెండకాయలు ఈ పల్లీలని. చూసారా, ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. పప్పు చారులో కానీ ఏదైనా పచ్చడిలో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టిగా అయినా తినేయచ్చండి ఇవి.